8 ఎకరాల్లో మనం సాగు చేస్తున్న ఈ పత్తి పంట ఇప్పుడు 45 రోజుల దశలో ఉంది. యాక్చువల్గా పంట ఈ దశలో ఉన్నప్పుడు మనకి తెల్లదోమ, తామర పురుగు, ఎర్రనల్లి పంటను అటాక్ చేస్తాయన్నమాట. ఈ పంటను కనుక ఈ పురుగులు అటాక్ చేసినట్లయితే ఈ ఆకులు ముడుచుకుపోయి పంటలో ఎదుగుదల ఆగిపోతుంది. అయితే మనం మన పంటకి ఈ పురుగులు ఆశించక ముందే ముందస్తుగా ఈ టాంజ్ మైక్రోబియల్ బయోలాజికల్ అనే పెస్టిసైడ్ని మనం స్ప్రే చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి 250 ml ఉంటుంది. ఈ 250 mlని ఒక ఎకరాకి సరిపోయేలా 4 నుంచి 5 పంపులు చేసి మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మనం స్ప్రే చేసుకున్నాక ఈ టాంజ్ యొక్క ప్రభావం పంట మీద 20 నుంచి 25 రోజులు ఉంటుంది కాబట్టి ఈ తెల్లదోమ, తామర పురుగు, ఎర్రనల్లి వచ్చే అవకాశం అసలు ఉండదు. అలాగే ఇప్పుడు ఈ పంట 45 రోజుల దశలో ఉంది కాబట్టి ఈ దశ చాలా కీలకమైంది. ఎందుకంటే ఈ దశలో అధికంగా కొమ్మలు వచ్చి అధిక పూత వస్తేనే మనకి అధికంగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొక్కలో అధిక కొమ్మలు, అధిక పూత కోసం భూమ్జనక అనేటువంటి మైక్రోబియల్ బయోలాజికల్ న్యూట్రియంట్స్ని కూడా మనం స్ప్రే చేసుకున్నాం. ఈ భూమ్జనకాలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ మనకి మొక్కలో అధికంగా కొమ్మలు, మంచి పూత రావడానికి, ఆ వచ్చిన పూత రాలకుండా నిలవడానికి కూడా ఈ భూమ్జనక అనేది మనకి దోహదం చేస్తుంది. ఈ టాంజ్, ఈ భూమ్జనక, ఈ రెండిటి కాంబినేషన్ పంట ఈ దశలో ఉన్నప్పుడు పురుగుల బారి నుంచి కాపాడమే కాకుండా మొక్కలో మంచి ఎదుగుదల వచ్చి మంచి పూత, మంచి కాత రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ రెండిటి కాంబినేషన్ స్ప్రే చేసుకొని పత్తి పంటలో మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము.